నిద్ర సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ మధ్యకాలంలో మనం చూస్తే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు 40-50 సంవత్సరాలు వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు వచ్చేసేసి 20 సంవత్సరాలనే వస్తూ ఉన్నాయి. దానికి రీజన్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అనడం, లేదంటే బోన్ స్ట్రెంత్ సరిగా లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. వీటిని వచ్చేసేసి యోగాతో మళ్ళీ మనము మన మోకాళ్ళలో గుజ్జుని పునరుత్పత్తి చేసుకోవచ్చు, అదేవిధంగా మన బోన్ స్ట్రెంత్ని కూడా పెంచుకోవచ్చు అంటూ ఉన్నారు. బీహార్ యోగా స్కూల్ ఆఫ్ నుంచి సర్టిఫైడ్ యోగా ట్రైనర్, యోగా మాస్టర్ గౌతమ్ గారు. 15 సంవత్సరాల అనుభవం ఉన్న గౌతమ్ గారు వచ్చేసేసి ఇప్పుడు ఈ మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలనేది చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ నిజంగా ఇది సాధ్యమా అండి? ఎందుకంటే నేను ఇప్పుడే చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఆ స్టేజ్ దాటిన వాళ్ళకి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. కానీ మీరు కేవలం యోగాతోనే మనం మోకాళ్ళలో గుజ్జును పెంచుకోవచ్చు అంటూ ఉన్నారు. ఎంతవరకు సాధ్యం అనేది? ఇది తప్పకుండా సాధ్యమే. అయితే వరస్ట్ కేసెస్ గురించి మాట్లాడట్లేదు. బేసిక్గా ఎవరికైతే ప్రాబ్లం డెవలప్ అవుతుందో, లేదంటే డెవలప్ అయ్యి కొన్ని డేస్ అవుతుందో వాళ్ళకు మాత్రం 100% ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఒక అమెరికన్స్ ఒక సర్వే చేశారనమాట. ఆ సర్వే రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, వరల్డ్ వైడ్గా అడల్ట్స్ 25% అడల్ట్స్ ఈ ప్రాబ్లం ద్వారా సఫర్ అవుతున్నారనమాట, మోకాళ్ళ నొప్పులు. జస్ట్ మన సర్కిల్లోనే ఎవరితోనన్నా మాట్లాడితే ఒక మినిమం ఫ్యామిలీకి ఒక మెంబర్ అయినా మోకాళ్ళ నొప్పులు సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి దీనికి చాలా కారణాలు ఉంటాయి. పూర్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే పూర్ స్లీప్ కావచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం, అయ్యో స్లీప్కి మోకాళ్ళ నొప్పులకి ఏంటి సంబంధం అంటే, ప్రాపర్ రిపేర్ అనేది ప్రాపర్ స్లీప్తోనే జరుగుతుంది. లేదంటే ఫుడ్ లేకపోయినా కూడా ఇది వస్తుంది. ఫుడ్ లేకపోయినా జరుగుతుంది. లేదంటే ఓవర్ వెయిట్ కూడా కావచ్చు, లేదంటే హెరిడిటరీ ప్రాబ్లం కూడా కావచ్చు. దాని ద్వారా మనకు కొన్ని సందర్భాల్లో అది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకునే తేలికపాటి కొన్ని ప్రాక్టీసెస్ గ్యారంటీ ఆ నీ ఫ్లెక్సిబిలిటీని క్రియేట్ చేస్తుంది, నీ స్ట్రెంగ్త్ క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఒక మొబిలిటీని క్రియేట్ చేస్తుంది, తర్వాత దానికి అవసరం ఉన్న ఫ్లూయిడ్స్ని ప్రాపర్గా రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. అయితే మనము బేసిక్గా వచ్చింది ఆ ప్రాబ్లము, లేదంటే కొన్ని రకాల హార్డ్ అంటే క్యూర్ అవ్వని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అదే మోకాళ్ళ నొప్పులకి సంబంధించి యోగా ఎక్సర్సైజెస్ అంటానే మంచిగా చైర్స్ పెట్టారు. సో చైర్స్ తో మనం ఈజీగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు, గుజ్జుని పెంచుకోవచ్చు అన్నారు. ఏంటి సార్ ఎట్లాంటి ఎక్సర్సైజ్? సో మనకి ఇక్కడ అంటే ఏ అవైలబుల్ ఉందో ఆ చైర్ ని మనం వాడాము. మన ఇంట్లో మామూలుగా మన ప్లాస్టిక్ చైర్స్ కానీ, సోఫాస్ కానీ ఎలా అయినా కూర్చోవచ్చు. కానీ కింద కూర్చొని చేసే కంటే చైర్ లో కూర్చొని ఇనిషియల్ స్టేజెస్ లో స్టార్ట్ చేయాలి. దాని తర్వాత మెల్లిగా మనం కూర్చొని పడుకొని నేల మీద కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకేంటంటే, మనం 2 రకాలుగా చూపిద్దాం సార్ ప్రేక్షకులకి. ఎందుకంటే అందరూ నీ పెయిన్ వాళ్ళే ఉండాలని లేదు కదా. సో అయినా ఇంకా మన పబ్లిక్ ఎలా ఉంటారంటే, ఇది నీ పెయిన్ అంటే ఇది నార్మల్ వాళ్ళకి కాదు అని ఫిక్స్ అయిపోతారు. అలా కాకుండా నీ స్ట్రెంథెనింగ్ కోసము ప్లస్ నీ రిపేర్ కోసం. సో నేను స్ట్రెంథెన్ కోసం చూపిస్తా, మీరు రిపేర్ కోసం చేయండి. సో మీరు బెల్ట్ సపోర్ట్ తీసుకోండి సార్. మనకు మామూలుగా యోగా బెల్ట్ అని ఉంటుంది. సో మీకు యోగా బెల్ట్ లేకపోతే మీరు చున్నీ వాడవచ్చు, లేదంటే ఒక టవెల్ కూడా వాడుకోవచ్చు. సో ముందుగా మీరు రిలాక్స్గా పాదంకి అవతల బెల్ట్ని అడ్జస్ట్ చేయండి సార్. ఒక కాల్కి. ఇప్పుడు బెల్ట్ యొక్క చివర్లు మనం 2 చేతులతో పట్టుకొని, సో ముందు లెగ్ నేల మీద పెట్టేసేయండి. తర్వాత మెల్లిగా నీ స్ట్రైట్ చేస్తూ లెగ్ అప్, మళ్ళీ మెల్లిగా లెగ్ డౌన్, కంప్లీట్గా లెగ్ డౌన్ కంఫర్టబుల్గా. సో మీకు క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్న విషయాన్ని మీరు గమనించాలి. 2 కంప్లీట్గా స్ట్రైట్, మళ్ళీ కంప్లీట్గా ఫోల్డ్. మళ్ళీ కళ్ళు మూసుకొని చేయండి సార్ ఇంకొక 3 టైమ్స్. 3 ఎగ్జేల్ డౌన్, 4 ఎగ్జేల్ డౌన్. ఒకవేళ మీకు బెల్ట్ టవెల్ అవైలబుల్ లేకపోతే హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి మోకాల కింద పెట్టుకొని కూడా చేయొచ్చు. 5 ఎగ్జేల్ డౌన్. సో ఒకవేళ మీ ఇంట్లో అలాంటి బెల్ట్ కానీ అది ఏదన్నా, ఇప్పుడు మీరు సపోజ్ ఆఫీస్లో ఉన్నారు, ఇమ్మీడియట్గా అది అవైలబుల్ ఉండకపోవచ్చు, అప్పుడు మీరు ఇలా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి కూడా మెల్లిగా లెగ్ అప్ అండ్ లెగ్ డౌన్ మూమెంట్స్ని మనం చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా అప్ టు 10 వరకు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయొచ్చు. కాలు పైకి వచ్చేటప్పుడు శ్వాసను తీసుకుంటూ, కాలు కిందికి వచ్చేటప్పుడు శ్వాసను వదలండి. అయితే ఇక్కడ ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము యోగాలో ఏ ఆసనం చేసినా ఒక పర్ఫెక్ట్ బెండ్ అవ్వద్దు, ఒక ఫ్లెక్సిబిలిటీ ప్రకారము నీట్గా చేయాలి అని చెప్పి మనం అనుకుంటాం కదా. ఏదైనా థెరపీ విషయాలలో మీరు ఏ రూల్స్ ఫాలో అవ్వద్దు. కంఫర్టబుల్గా
ఆ శక్తి మేరకు మాత్రమే చేయాలి. అసలు ఇది స్ట్రైట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా అస్సలు చేయకూడదు. ఇప్పుడు ఇంకొక విషయం, ఎవరైతే 65-70 ఎబో ఉంది, ఈవెన్ వాళ్ళకి పట్టుకొని ఆ లెగ్ లిఫ్ట్ చేయడం కూడా చేత కాదు, మరి వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే అలా ఇయ్యాలి, వాళ్ళకి పట్టుకో అని చెప్పాలి, కానీ మనము ఒక చేయిని మోకాలు కింద పెట్టుకొని ఇంకొక కాలుతో మెల్లిగా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఇక్కడ లైట్గా కొంచెం నొక్కి మళ్ళీ కింద పెట్టి మెల్లిగా డౌన్ చేయాలి. ఓకే. సో ఈ ప్రాక్టీస్ని మనం పర్సనల్ కేర్తో చేసే వాళ్ళు కూడా ఆ మోకాల మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తే గ్యారంటీ ఆ నీ అనేది స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రాక్టీస్. ఎస్. ఇంకా మీరు చెప్పారు కదా కళ్ళు మూసుకొని చేయండి అని చెప్పేసి, అట్లా కళ్ళు మూసుకున్నప్పుడు ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా ఆ నీ ఎక్కడ మనకు కదలికలు వస్తూ ఉన్నాయనే దాని మీద, ఎక్కడ మనకు టైట్నెస్ వస్తూ ఉంది అనే దాని మీద మనకి కనపడతా ఉంది, ఇంపాక్ట్ ఉంది సార్. నెక్స్ట్ది మనము బెల్ట్ లేకుండానే చేద్దాం సార్. అలా బెల్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీ 2 చేతులను కూడా ఇలా మోకాలకి ఇంటర్లాక్ చేయండి. నేను ఎడమ కాలు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, శ్వాస తీసుకుంటూ మెల్లిగా మోకాల్ని ఫోల్డ్ చేయండి. వీలైతే ఆ చైర్ మీదకి ఆ హీల్ని తెచ్చేసుకోండి. తర్వాత మెల్లిగా ఎక్సైల్ చేస్తూ కింద పెట్టేసండి. మళ్ళీ 2, మెల్లిగా కింద పెట్టేసుకోండి. మళ్ళీ 3, అలా ఫోల్డ్ చేసుకొని మంచిగా లోపలికి తెచ్చుకోండి, మెల్లిగా కింద పెట్టుకోండి. అలా ఇప్పుడు ఇంకొక లెగ్తో చేయండి సార్. ఒక 3 టైమ్స్ చేసి చూపిద్దాం. ఇంకొక లెగ్తో 1. Now slowly place your feet down. 2. Slowly place your feet down. 3. Slowly place your feet down. రిలాక్స్. ఈ 2 ప్రాక్టీస్లు. ఇంకొక ప్రాక్టీస్ చూడాలి. మీ 2 చేతులను కూడా టై కింద ఇంటర్లాక్ చేసేసుకొని, కావాలంటే కొంచెం హిప్స్ వెనక్కి చేసి లైట్గా ఒరగండి చైర్లో. ఇలా పెట్టేసిన తర్వాత మీ యొక్క లెఫ్ట్ లెగ్ని, అంటే మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి మెల్లిగా కంఫర్టబుల్గా ఈ లెగ్ని మోకాలు బెండ్ అయ్యే విధంగా రొటేట్ చేయండి. 1, 2 కంఫర్టబుల్గా, 3, 4, 5. చాలు. రివర్స్. 5, 4, 3 కంఫర్ట్గా, 2, 1 రిలాక్స్. ఇప్పుడు ఇంకొక లెగ్ చేద్దాం. 5, 5. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్ అప్. 1 కంఫర్టబుల్గా, 2, 3, 4 అండ్ 5. ఇప్పుడు రివర్స్. 5, 4, 3, 2, 1 రిలాక్స్. రైట్. అయితే ఇప్పుడు మనం కేవలం సగం పని మాత్రమే చేసాం, జస్ట్ స్టిమ్యులేట్ చేసాం. అసలు మెయిన్ ప్రాక్టీస్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కంప్లీట్గా మీ యొక్క దాన్ని పైకి అనుకోండి సార్, అప్పుడు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇది మోకాలు చిప్ప ఉందిగా, దీన్ని పటెల్లా అంటారు అనమాట. సో ఈ మోకాలు చిప్ప ప్లస్ దీనికి పై భాగం, సైడ్ భాగం, కింది భాగం, దీన్ని అంతా కలిపితే ఒక 1 యూనిట్గా భావించాలి. సో ఈ మోకాలు భాగం, దీని సైడ్స్, అప్ అండ్ డౌన్ అండ్ బ్యాక్ ఆఫ్ దని, ఇవన్నీ కలిపితే ఒక భాగం. సో దీన్ని మనం జెంటిల్గా కంప్లీట్గా మోకాలు చిప్ప తిరిగేటట్టు కంప్లీట్గా మసాజ్ చేయాలి. 2 చేతులతో లేదంటే ఒక్కొక్క చేతితో మసాజ్ చేయాలి జెంటిల్గా, సర్కిల్సే. సో కళ్ళు మూసేసి బలంగా నొక్కుతూ 10 టైమ్స్ క్లాక్ వైజు, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజు చేయాలి. సో ఇప్పుడు మనం మొత్తం యూనిట్లో ఓన్లీ మనం మోకాలు చిప్పని మాత్రమే చేస్తున్నాం. అది కూడా మన అరచేతిలో ఉన్న ఆ రౌండ్ భాగాన్ని చూసుకుంటూ దాన్ని గట్టిగా ప్రెస్ చేసి అలా తిప్పుతున్నాం. 10 టైమ్స్ క్లాక్ వైజు, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. సో రిలాక్స్. ఇది కొంచెం బలం పెట్టి చేస్తాం. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ బలం యూజ్ చేయాలి. మీ యొక్క థంబ్ని ఇన్సైడ్ పెట్టి ఫిస్ట్ చేయండి గట్టిగా, పిడికిలు బిగించి. ఇప్పుడు మోకాళ్ళ కింద, పైన, సైడ్స్కి. సో మోకాలు చిప్ప మీద కాదు, కిందికి, పైకి, సైడ్స్కి. సో మొత్తం ఇలా ట్యాపింగ్ చేయండి, ఇలా కొట్టుకోండి. కొంచెం మీదికి, కిందికి, కొంచెం.
సో ఒక 1 or 2 minutes కొంచెం మంచిగా ట్యాప్ చేసి దాంట్లో కొంచెం హీట్ జనరేట్ స్టిమ్యులేట్ చేసేద్దాం, కొంచెం హీట్ జనరేట్ చేయాలి. ఇప్పుడు అదర్ సైడ్ రిలాక్స్. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే మోకాలు వెనుక భాగము, దీన్ని 2 వేళ్ళని ఇట్లా కింది పెట్టి దీన్ని మంచిగా మసాజ్ చేసుకోండి సార్ గట్టిగా. సో మనం అందరము చాలా చేస్తాం కానీ మోకాలు వెనుక భాగాన్ని ఎప్పుడు పట్టించుకో. నేను ఇప్పుడే అడుగుదాం అనుకుంటా ఉన్నాను సార్, ఇక్కడ మీరు పైన ట్యాప్ చేస్తా ఉన్నారు, మరి ఇక్కడ ఏంటి సార్ పరిస్థితి? అదే వెనుకకు చేసిన తర్వాతనే ఈ ట్యాపింగ్ కంప్లీట్ అవుతుంది. సో గట్టిగా మంచిగా ప్రెస్ చేస్తూ వెనుకకి ఇట్లా పట్టుకొని మరీ చేయాలి. చాలా రిలీఫ్గా ఉంది. రిలీఫ్గా ఉంటుంది ఇది కంప్లీట్గా. ఇగో ఇలా మనం ఇంట్లో వాళ్ళకి చేస్తే మసాజ్ టైప్లో ఉంది. చాలా ఇగో చూడండి కంప్లీట్గా మోకాలి యొక్క వెనుక భాగాన్ని మంచిగా చేయాలి. సో మీరు అనుకోవచ్చు సరే ఇది చేస్తే కంప్లీట్ అయిపోయిందా అని. సో ఇప్పుడు మనకు 75% వర్క్ అయిపోయింది, 25% పెండింగ్ ఉంది. సో మనందరికీ తెలుసు, మీరు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ఆయిల్ పెట్టుకుంటున్నారు, ఏదో ఒక మసాజ్ చేసుకుంటున్నారు. సో వీలైతే ఆవ నూనె లేదంటే నువ్వుల నూనెని కొంచెం గోరువెచ్చగా చేసి ఇప్పుడు మనం ఏదైతే మసాజ్ చేసిన ఏరియా మొత్తం మోకాలు చిప్ప, దాని కింది భాగం, పై భాగం, వెనుక భాగం అది కంప్లీట్గా కళ్ళు మూసి జెంటిల్ మసాజ్ చేయాలి 5 నిమిషాలకి తగ్గకుండా. సో అలా కంప్లీట్గా మసాజ్ చేసిన తర్వాత మీరు అలా వదిలివేయచ్చు, లేదంటే ఒక 15-20 minutes తర్వాత కడిగేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు ఓన్లీ ఆయిల్ పెట్టుకున్న లేదంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చేసిన, ఓన్లీ ట్యాపింగ్ చేసినా మీకు 100% రిజల్ట్ రాదు. 3 కాంబినేషన్లో మాత్రమే రిజల్ట్ వస్తుంది. సో దీంట్లో ఇంకా చాలా ఆసనాలు ఉంటాయి, నిలబడి కూర్చొని, లేదంటే బాల్స్ యూజ్ చేసుకొని, లేదంటే వాటర్ బాటిల్స్ యూజ్ చేసుకొని, ఇలాంటి చాలా ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. సో మనం ప్రాక్టీస్ని ఇంకా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇది స్టేజ్ 1 స్టేజ్ నీ పెయిన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, ఇంకా ఎట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాలి, ఎట్లాంటి టిప్స్ ఏమైనా చెప్తారా ఆడియన్స్కి? తప్పకుండా. సో ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు, అమ్మలు ఎవరైతే వంట చేస్తారో, వంట చేసేటప్పుడు ఎక్కువసేపు నిలబడి ఉంటారు కదా, ఎక్కువసేపు నిలబడ్డప్పుడు మోకాల్ని స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇట్లా బెండ్ అయ్యి నిలబడితే అప్పుడు మోకాల మీద ప్రెషర్ తగ్గి కంఫర్ట్గా ఉంటారు. ఫస్ట్ స్టెప్. ఓకే. తర్వాత ఆఫీసులలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువసేపు స్టాండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ మోకాల్ని స్ట్రైట్గా పెట్టి ఉంచేస్తే దానికి స్ట్రెయిన్ అయిపోతుంది. వాళ్ళు కొంచెం దానికి బెండ్ చేసి రిలాక్స్ అయిపోవాలి. సో అలా ఉండడం వల్ల మీకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది మెయిన్ టిప్ ఏంటంటే వాళ్ళు వాడే పాదరక్షలు వాళ్ళ కంఫర్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోవాలి. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రావడానికి వాళ్ళ కంఫర్ట్ లేని చెప్పులు లేదంటే షూస్ వాడడమే ఒక రీజన్. సో మీ కాలికి, మీ శరీరానికి, మీకున్న వెయిట్ని బట్టి ఒక కంఫర్టబుల్ చెప్పులు వాడి దాన్ని బట్టే చేయండి. ముఖ్యంగా హీల్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. గట్టిగా ఉండే చెప్పుల్ని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే. కొన్ని ఇప్పుడు ఆర్థోకి సంబంధించిన స్లిప్పర్స్ కూడా వచ్చాయి. సో అట్లాంటివి వాడినా కూడా మంచిగా రిలాక్స్ ఉంటుంది. సో మెయిన్లీ మూడవది, సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తారు, యోగా చేస్తారు, రన్నింగ్, వాకింగ్, జంపింగ్ చేస్తారు కదా. లో ఇంపాక్ట్ ఉన్న ప్రాక్టీసెస్ చేయాలి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు లైక్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు, లైక్ సింపుల్ కంఫర్టబుల్ వాకింగ్ మాత్రం చేసుకోవచ్చు. ఎక్కువ మోకాళ్ళ మీద ప్రెషర్ పడే చేయకూడదు. ప్లస్ యోగా చేసేవాళ్ళు లేదంటే ఇంకేదన్నా ఫిజికల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు నీ క్యాప్స్ వాడాలి యోగా చేసేటప్పుడు. అట్ ది సేమ్ టైం వాళ్ళకు నీ కంఫర్ట్స్ దొరుకుతాయి. మనకు కొంచెం స్పోర్ట్స్ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ సూర్య నమస్కారాలు లాంటివి చేసుకునేటప్పుడు ఆ నీ క్యాప్స్ లేకపోయినా ఆ నీ కంఫర్ట్స్ని వాడుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. చాలా నాకే రిలీఫ్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఈ యాంకరింగ్ ఫీల్డ్లో అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ నిలబడి చేసే వర్క్ సార్ మావి. సో ఇప్పుడు ఈ చేసిన ఆసనాస్ వల్ల ఇన్స్టాంట్గా నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తూ ఉందండి. సో ఇది కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో ఈ వీడియో అంటే గౌతమ్ గారు చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ మీరు కూడా ఒకవేళ ఫాలో అవ్వాలి అని అంటే ఫాలో అయ్యి దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందని కమెంట్ రూపంలో తెలియజేయండి. గౌతమ్ గారి నుంచి మనకైతే ఇట్లాంటి ఎక్సర్సైజ్ చాలా వరకు మన లైఫ్ స్టైల్కి సంబంధించినవి కావచ్చు, ఇవి అన్నీ కూడా మేము సెషన్స్ రూపంలో తీసుకొని వస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.